ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాత ఫ్రీ అయిపోయారు మొత్తానికి. ఇన్ని డేస్ తర్వాత మాకు ఛాన్స్ దొరికింది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. ఎట్ ప్రెసెంట్ ఈ యొక్క సెలబ్రేషన్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తెచ్చింది. తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది. అన్నీ అయిపోయాయి. దాని వెనుక మా యొక్క ఎక్సైట్మెంట్ కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అంటే ఇది నా ఒక్క స్వరం కాదు, చాలామంది జనాల స్వరం. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమైన స్థాయిలో చూడాలనుకోవడం. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు నేను అనే మాట కోసం కొన్ని వేల గుండెలు ఎదురు చూస్తూ ఉన్నాయి. సో అలాంటి సందర్భం ఎప్పుడు వస్తుందో అని చూసాం. మొన్న 12వ తారీఖున ఐ గెస్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన ఆ మాట కోసం నైట్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ మాట ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు. ఆ విజువల్స్ అన్ని బాహుబలిలో ప్రభాస్ గారు చెప్పిన విజువల్స్ అన్ని మైండ్లోకి వచ్చేస్తున్నాయి. మహేంద్ర బాహుబలి నేను అనే మాట వస్తూ ఉంటే ఒక పక్క మా అధ్యక్షులు వారు మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది, కొన్నిదెల పవన్ కళ్యాణ్ నేను అంటే కొన్నిదెల పవన్ కళ్యాణ్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఒక రకమైన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏమంటాం, ఏంటి సార్ అసలు టీవీలు చూసి హారతలు ఇవ్వడం, అబ్బబ్బబ్బా అసలు ఆ వైబ్రేషన్సే వేరు సార్. రియల్లీ ఆయనకున్న ఎనర్జీ అంతేనండి. మనిషిలో ఒక తెలియని అతీతమైన ఒక శక్తి ఉంటుంది ఆయనలో. జనాల్ని అంటే ఎప్పుడైతే మనిషి అంటే ఇలాంటి చెడు అభిప్రాయాలు లేకుండా ఎప్పుడైతే ఒక మంచి కోణంలో ఆలోచించగలుగుతారో డెఫినెట్గా ప్రకృతి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ మంచితనమే మనుషులకి దగ్గరైపోతూ ఉంటారు. ఒక మనిషి వెనుక ఇన్ని కోట్ల మంది ఎలా నిలబడుతున్నారు అని అంటే ఏం చెప్పగలం అని అంటే ఆయన ఒక స్వచ్ఛమైన మనసు. లేకపోతే మనిషి దైవం మనిషి రూపాయని అంటాం కదా, అట్లా అన్ని క్వాలిటీస్ అన్ని ఆయనలో ఇంబైబ్ అయిపోయి ఉన్నాయి. మాట్లాడితే ఒక సముద్రం ఉప్పెనలాగా జనం కదిలిపోతూ ఉంటారు. ఆయన చేయతే ఒక సముద్రాన్ని ఆపగలంత శక్తివంతంగా అయిపోయారు ఆయన. అసలు ప్రచారం చేసే టైంలో తెలియలేదు కానీ ఆయన యొక్క స్పీచెస్ ఎప్పుడైతే ఆయన గెలిచారు అన్న తర్వాత ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పేది ఒకటే ఒక్క మాట, అధాపాతాళానికి తొక్కేస్తానని ఒక డైలాగ్ ఉంది చూసారా? ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాను ఎక్కడున్నా సరే ఇక 2 రోజులు ఇప్పటికీ ఇక మారుమోగుతూనే ఉంది సార్ ఆ డైలాగ్. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. అంటే ఆ వైబ్రేషన్ చూడండి, అంటే ప్రిడిక్ట్ చేయగలడు అంటే ఏం చేస్తానో చేయగలను నమ్మాలి. ముఖ్యంగా ఆయన చేసే ప్రతి పనిని నమ్ముతూనే ఉన్నారు. ఆయన నేను రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది, అది ఆయన అంత సంకల్ప బలం అన్నమాట. విల్ పవర్ అంటే ఆయనలో ఉన్న బలమైన సంకల్ప బలం రాష్ట్రం మారుతుంది. మారడానికి ఆయన వేసుకున్న స్ట్రాటజీ అవన్నీ కూడా ఆయనకు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళిపోయారు. ఒక నమ్మకం ఉంది ఆయనకి. అది అంటాం కదా, మనం ఎప్పుడైతే అనుకుంటే ఏదైనా సాధించగలం అనేది, దానికి తోడు మన విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతగా మనం అనుకునే జరిగిపోతాయి కూడా. దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటాం కదా. దీనిలో ఉన్న స్పిరిచువాలిటీ లేకపోతే యాజ్ ఏ గుడ్ హ్యూమన్గా ఇవన్నీ శక్తులన్నీ ఏకమైపోయాయి. ప్రకృతి కూడా ఆయన తట్టుకోలేకపోయింది ఆయన విజయాన్ని. అంటే అంత విస్తృతమైన మెజారిటీ, ఐ థింక్ హైయెస్ట్ మెజారిటీతో గెలవడం 100% స్ట్రైక్ అది ఎవరికి సాధ్యపడుతుంది చెప్పండి? అంత లేడీస్ ఎందుకు 21 తీసుకున్నామా అని అనిపించే ఉంటదేమో అని అనుకుంటున్నాను. కరెక్ట్, అవును. ఆయన ఒకటి అనుకునే ఉంటారు డెఫినెట్గా. అంటే చాలా విషయాలు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఏంటి అని అంటే నాకు తెలిసినంత మటుకు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా కళ్యాణ్ సార్ యొక్క ఫస్ట్ విజన్ ఏంటంటే గ్రామ స్థాయిలో నుంచి క్షేత్రస్థాయిలో నుంచి ఒక మంచి నాయకుల్ని తయారు చేయాలి.
వాళ్ళు డబ్బుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఒక టీం కావాలి, ఒక మంచి సమర్థత కలిగిన నాయకులు కావాలి. అలాంటి నాయకులు వస్తే రేపొద్దున భావితరాల వారికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఒక ఏమంటుంది, జనరేషన్ డెవలప్ అయిపోతుంది, స్టేట్ డెవలప్ అయిపోతుంది. ఇలాంటి విజన్తో ఆయన వచ్చినప్పుడు ఒక స్థాయికి వచ్చేసరికి కేవలం రాజకీయాల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఎంతో కొంత ఫినాన్షియల్ సోర్స్ కూడా అవసరం ఉంది. దాంట్లో మిగతా ఇప్పుడు నిలబడ్డ 21 మంది ఫినాన్షియల్గా ఎంతో కొంత ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు. తర్వాత మిగతా నాయకులు ఎవరైతే పోరాడారు లీడర్షిప్ కావాలని, వాళ్ళలో ఆర్థికంగా ఎంతో కొంత బలహీనంగా ఉన్న వాళ్ళే కనిపించారు. ఇప్పుడు ఇకపోతే సో ఒకసారి అందరినీ యాక్సెప్ట్ చేసి నిలబెట్టేస్తే ఓటమి మనల్ని చాలా హర్ట్ చేస్తుంది అక్కడ. అంటే సమర్థత కలిగిన వ్యక్తుల్ని మనం ఎంచుకోవాలి, కానీ ఎంచుకోవడం కూడా ఒక ప్రైమరీ ఎలిమెంట్ ఇక్కడ. ఆయన 21 మంది ఎందుకు, ఓకే వీళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, జనాల్లో ఉన్న ఆదరణ ఏంటి, తర్వాత వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, ప్రజల్లో వీళ్ళు ఎంత మమేక్యం అయి పనిచేయగలరు, ఇలాంటివన్నీ ఆయన 1కి 100 సార్లు ఆలోచించిన తర్వాత ఫైనల్గా ఆయన ఇంకా ఉన్నారు చాలామంది, ఇన్ఫ్యాక్ట్ చాలా వర్క్ చేసి సీటు దొరకలేదు బాధపడిన అలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ప్రతిసారి కూడా సమన్యాయం కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. దానివల్ల ఇప్పుడు ఒక సంస్థకి దాని యొక్క సంస్థ మనుగడ ముఖ్యంగానే ఎంప్లాయీస్ ఉండొచ్చు, వెళ్ళిపోతూ ఉంటారు కదా. అట్లా ఒక పార్టీని అనేక సిద్ధాంతాలతో పెట్టి ఇంతమందిని లీడ్ చేయడం చాలా కష్టం. కొంతమందికి ఇవ్వగలుగుతాం, కొంతమందికి ఇవ్వలేము. అలాగని అంటే మనం చూసాం, ఇట్లాంటి అలకల్ని మనం చూసాం కదా. ఇప్పుడు మీరు ప్రచార కార్యక్రమాల్లో చాలా చాలా బాగా ఆయనతో పాటు తిరగడం, సపరేట్గా మీరు వెళ్ళి ప్రసంగాలు ఇవ్వడం చాలా చేశారు. చాలా రోజులు మేము చూసాం మీ ప్రసంగాలు అండ్ మీ ప్రచారాలు కూడా. సో అలా వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా తారసపడ్డారా ఇలాంటి మంత్రులు కానీ, మాకు సీట్ ఇవ్వలేదు ఏం చేద్దామని మీ దగ్గర? లేదండి, డెఫినెట్గా అలాంటి సందర్భాలు రాలేదు. ఎందుకు వస్తుంటే వాళ్ళకి ఆయన చాలా క్లారిటీగా కొన్ని విషయాలు చెప్పగలిగారు. ఇది మనం పార్టీకి ఉన్న అజెండా. సో కొంతమందికి అంటే ఒక ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత మిగతా వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే నాకు ఆ విషయాన్ని టు ఇలిస్ట్రేట్ ఎలా చెప్పాలనిపిస్తుంది, ఒక రోడ్డు వేసేటప్పుడు చాలా మొక్కలన్నీ పోతాయి, చిన్న చిన్న పురుగులు చనిపోతాయి, కానీ ప్రైమరీగా రోడ్డు పడి 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటాం కదా. అట్లాగే ఈయన కూడా సందర్భంలో కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, కానీ పార్టీ మనుగడే ముఖ్యం. వాళ్ళు కూడా ఆయన ఇప్పటికీ కూడా నాకు గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడలేదు. మీరు వెళ్ళిపోయారు, నేను అయినప్పటికీ మీరు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకున్నానటువంటి ఒకే ఒక అంటే ట్రూ లీడర్గా మాట్లాడటంతో పాటు ఒక మంచి హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో కూడా ఆయన ఆలోచించగలిగారు. విమర్శించలేదు వాళ్ళని. మీరు విమర్శించినంత మాత్రాన ఆయన నేను చెడ్డ అయిపోయినా ఆయన ఎప్పుడు చెప్పలేదు. మీరు వదిలేశారు కానీ నేను వదలలేదు మిమ్మల్ని, మీరు బాగుండాలి మీరు అని ఆయన కోరుకున్నాడు. సో అలాంటి వ్యక్తులు ఉన్నారు కదా.